హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము పాలు పాల పౌడరు నెయ్యితోటి పాలకోవా తయారు చేసుకుందాం. చూసారా, ముందు మనం ప్యాన్ పెట్టుకుని ముందు మనం స్టవ్ వెలిగించకూడదండి. ఓన్లీ ప్యాన్లోనే మనము నెయ్యి, అలాగే మిల్క్ పౌడరు, ఒక 5-6 స్పూన్లు, ఒక 4-5 స్పూన్లు కానీ మిల్క్ పౌడరు, ఇంచుమించుగా ఒక 1/2 లీటర్ పాలు వేసుకుని దాన్ని ఫుల్గా మనం మొత్తం కలిపి ఇలా మిక్స్ చేసిన తర్వాత అప్పుడు మనం స్టవ్ వెలిగించి ప్యాను మిక్స్ చేసుకున్నది పెట్టుకుని పైన ఇలా మెల్ట్ చేసుకోవాలని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అంటుకోకూడదు మనకి, ఎందుకంటే పాల పౌడర్ వేసాం కాబట్టి వెంటనే చిక్కబడిపోతుంది. అలాగే మనం కొద్దిగా పంచదార కూడా వేసానండి. చూసారా, వెంటనే మనకి 5 మినిట్స్లోనే దగ్గరికి వచ్చేసింది. కానీ దగ్గర ఉండాలని మనం దగ్గర ఉండి తిప్పాలి. అలాగే మనము 1 or 2 స్పూన్స్ నెయ్యి కూడా మళ్ళీ వేసుకుందాం. అలాగే మనకి దగ్గర వచ్చేసినట్టే చూసారు, కనిపిస్తుంది కదా. ఓకేనండి. ఇప్పుడు మనం ఒక గిన్నెలో నెయ్యి అప్లై చేసుకుని ఇలా చక్కగా తయారైన మిశ్రమాన్ని అందులో మనం తీసుకోవాలి. ఇంకా చక్కగా చేసుకోవచ్చు అని మనం ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు. నాకైతే ఇలా బాగుంటుందని నేను ఇలా తీసాను. పైన మనం గార్నిష్ చేసుకుందాం. బాదం, పిస్తా, జీడిపప్పుతో ఇలా గార్నిష్ చేసుకుని మనం ఒక 6 గంటలు పక్కన పెట్టి ఉంచుకుందామండి. ఫ్రిడ్జ్లో పోయినా ఓకే. చూసారు, చాలా గట్టిగా అయిపోయి మన స్పూన్తో తీసుకోవడానికి ఇలా వస్తుంది. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.